హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు కమ్ బ్యాక్ టు మీ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో ఒక ఆవిడ అతి భయంకరంగా అరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆవిడ కొడుకు మాత్రం బయట ఒక చిన్న కుందేలు పట్టుకొని బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందంటే ఆ పిల్లాడి వాళ్ళ అమ్మని ఆ పిల్లాడి వాళ్ళ నాన్న అతి భయంకరంగా గదిలో పడేసి కొడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనోడు ఒక సైకో కాబట్టి. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ బయటకు వచ్చి ఈ బాధ నేను పడలేకపోతున్నాను ఏదో ఒకటి చేయరని చెప్పడంతో వెంటనే ఆ పిల్లాడు పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులు కూడా చాలా ఫాస్ట్ గా ఆ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ పోలీస్ సైరన్ల సౌండ్ విని ఆ పిల్లాడి వాళ్ళ నాన్న బయటికి పారిపోబోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో పోలీసులు ఆ సైకో ఫాదర్ ని చంపేస్తారు. అంతేకాకుండా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ పరిస్థితి చూసి వాళ్ళే భయపడతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మని అతి దారుణంగా హింసించాడు అనమాట. ఆ తర్వాత పోలీసులందరూ బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లాడు మాత్రం లోపలికి వెళ్ళి అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా, ఇక్కడ నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అంటాడు. కట్ చేస్తే కథ కొన్ని సంవత్సరాల తర్వాత మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కి పెళ్లి అవుతుంది. హీరోయిన్ భర్తే హీరో అనమాట. ఈ కథలో హీరో వచ్చేసి ఒక క్యాసినో సెంటర్ లో పనిచేస్తూ ఉంటాడు. మన కథలో హీరోయిన్ ఒక స్టూడెంట్ అనమాట రీసెర్చ్ సెంటర్ లో. తానేంటంటే విండోలో నుంచి చూస్తే వీళ్ళకి ఆపోజిట్ ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరో కొత్తగా రెంట్కి దిగుతారు. ఆ తర్వాత తన భర్త క్యాజువల్ గా మాట్లాడుతుంది. కొంచెం సమయం తర్వాత మనకు ఆపోజిట్ ఇంట్లో ఎవరో రెంట్కి దిగారు. వీళ్ళు పలకరించొద్దాం నైబర్స్ కదా అని చెప్పేసి హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి కుకీస్ తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో డేల్ అనే ఒక కుర్రోడు ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి మేము ఇంటి ఎదురుగా ఉంటామండి, మీరు ఇప్పుడే రెంట్కి వచ్చారనుకుంటా అని చెప్పేసి తనకి కుకీస్ ఇస్తారు. డేల్ కూడా సరే అని చెప్పేసి తీసుకుంటాడు. హీరోయిన్ ని అదోలా చూస్తూ ఉంటాడు. అదేంటంటే అలా చూస్తున్నారని చెప్పి అడిగితే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా అవునని చెప్పేసి నవ్వుతుంది. ఆ తర్వాత సరే అండి నేను వెళ్ళి పని చేసుకుంటా అని చెప్పి డేల్ అంటాడు. దాంతో హీరో హీరోయిన్ కూడా మీకు ఏదైనా హెల్ప్ కావాలని మమ్మల్ని అడగండి అని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. బేసికల్ గా తన ఫ్రెండ్ ఒక డాక్టర్ అనమాట. కాకపోతే తన భర్తతో కొంచెం గొడవలు అయ్యి ఒక్కోసారి కలిసి ఉంటారు, ఒక్కోసారి విడిపోయి ఉంటారు. ప్రస్తుతం హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే తను ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అందుకని పలకరిద్దామని వచ్చేసింది. ఆ తర్వాత తన ఫ్రెండ్ ఇంటికి పక్కన ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత షాపింగ్ చేస్తున్నప్పుడు అక్కడ డేల్ ఉంటాడు. హాయ్ డేల్ ఇక్కడ ఉన్నామని చెప్పేసి తనతో మాట్లాడుతుంది. అలా మాట్లాడిన తర్వాత ఆ డేల్ ఏంటంటే హీరోయిన్ మీద ఉన్న కొంచెం అభిమానంతో తను ఏదైతే గ్రోసరీస్ కొందో వాటన్నింటిని తీసుకెళ్లి కారులో పెడతాడు. ఆ తర్వాత తాళం తీసుకుని ముందుకెళ్ళిపోతుంటాడు మర్చిపోయి. అయ్యో ముందుకెళ్ళిపోతానని చెప్పడంతో సర్లే మర్చిపోయానని చెప్పేసి డేల్ కూడా వచ్చి హీరోయిన్ కి తాళం ఇస్తాడు. థ్యాంక్ యూ అని చెప్పేసి హీరోయిన్ కూడా అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. కట్ చేస్తే మరోవైపు క్యాసినోలో పనిచేస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో ఏంటంటే అక్కడికి వచ్చిన ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏంటంటే హీరోతో కొంచెం రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటుంది. అయినా సరే హీరో మాత్రం ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తాడు. ఎందుకంటే హీరోకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయి హీరోని మంచి ప్రపోజ్ చేస్తుంది కానీ హీరో మాత్రం నాకు ఇష్టం లేదని అని చెప్పేసి స్మూత్ గా అవాయిడ్ చేస్తాడు. ఎందుకంటే హీరోకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. అందుకనే మిగతా ఆడవాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ప్రశాంతంగా శుభ్రంగా స్నానం చేసి అదే టబ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ విషయానికి వస్తే తనకి ఏంటంటే పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళతో జాలీగా ఉండాలని చెప్పేసి తాను అనుకుంటూ ఉంటుంది. కానీ హీరో మాత్రం ఇప్పుడే పిల్లలు ఎందుకు, మనకి పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది, మనం అంటూ లైఫ్ లో కొంత సంపాదించుకున్న తర్వాత లైఫ్ లో కొంత సెటిల్ అయిన తర్వాత పిల్లల సంగతి చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ కి మాత్రం ఆ విషయం నచ్చదు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ కి రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది. అందులో కొన్ని దెబ్బలు కూడా తగిలాయి. ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి ఒంటి మీద. కాకపోతే హీరో ఏమంటాడంటే రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది నీకు, ఇప్పుడే కొంచెం రికవర్ అవుతున్నావు, మళ్ళీ బేబీ అని చెప్పి 9 నెలలు ఎందుకు అని చెప్పేసి పిల్లలు అనే టాపిక్ ని హీరో కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి హీరో ఫోన్ చేస్తాడు. నాకు కొంచెం క్యాసినోలో నైట్ డ్యూటీ పడింది కాబట్టి నేను సాయంత్రం ఇంటికి రావడం కుదరదు, తెల్లారగట్లో ఒక 2-3 ఇంటికి వస్తాను, అప్పటి వరకు నువ్వు ఒంటరిగా పడుకోవాలి కాబట్టి ఇంట్లో ఉన్న డోర్లని లాక్ చేసుకుని ప్రశాంతంగా పడుకో అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరోవైపు డేల్ చూపిస్తారు. మనోడు ఏంటంటే హీరోయిన్ ఇచ్చిన బిస్కెట్ ని చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి తింటూ ఉంటాడు. ఆ తర్వాత అయ్యే బిస్కెట్లు తీసుకొని హీరోయిన్ గిఫ్ట్ గా ఇద్దాం అని చెప్పేసి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా సరే డేలే కదా అని చెప్పేసి తలుపు తీస్తుంది. తనతో కొంచెంసేపు క్యాజువల్ గా మాట్లాడుతుంది. సరే నేను పడుకుంటాను డేల్ అని చెప్పడంతో మనోడు కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ప్రాజెక్ట్ వర్క్ మీద పని చేసుకుంటూ వాయిస్ రికార్డ్ చేసుకుంటూ ఇంపార్టెంట్ విషయాల్ని ఆ రికార్డర్ ని స్టాప్ చేయకుండా పక్కన ఫోన్ పెట్టి అలాగే నిద్రపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ ఊపిరి ఆడకపోతే ఒక మనిషి ఎలా రియాక్ట్ అవుతాడో అలా రియాక్ట్ అయ్యి సడన్ గా లెగ్స్ కూర్చుంటుంది. చూస్తే తాను మంచం మీద ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ పడుకుంది సోఫాలో, కానీ ఇప్పుడేమో తన మంచం మీద ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, అదేంటి నేను ఎక్కడికి వచ్చానని చెప్పేసి సర్లే అని చెప్పేసి వాష్రూమ్ లోకి వెళ్తే ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ పడుకునే ముందు ఒక రకమైన బట్టలు వేసుకుంటుంది, బట్ తన నిద్ర లేచి చూసేసరికి ఇంకో బట్టల్లో ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాక డైరెక్ట్ గా తన డాక్టర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటుంది. తనని అడుగుతుంది అనమాట, ఇలా జరిగింది నాకు రాత్రి అని చెప్పడంతో చూడు నేను గర్భవతిని కాకముందు నాకు కూడా అలాగే అనిపించింది, కానీ ఆ తర్వాత ఎప్పుడైతే గర్భవతిని అయ్యానో అవన్నీ పోయాయి కాబట్టి నువ్వు కూడా గర్భవతి అవుతున్నావు చూసుకొని చెప్పేసి
తను జోక్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా సరేలే ఒక్కదాన్నే ఉన్నాను, కొంచెం బెరుగ్గా ఉన్నాను, తన హెల్యూజినేషన్ అని చెప్పేసి హీరోయిన్ కూడా లైట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత వాషింగ్ మెషిన్ లో బట్టలు వేస్తున్నప్పుడు హీరోయిన్ ఏ బట్టలు అయితే ఏడిచిందో ఆ బట్టల మీద బ్లడ్ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఒక ప్రాజెక్ట్ పని మీద తన మొబైల్లో వాయిస్ రికార్డ్ చేసుకుంది కదా, అది కట్ చేయకుండా అలాగే రికార్డింగ్ లో పెట్టి వదిలేసింది కదా. ఆ రికార్డ్ అయిన వాయిస్ ను వింటున్నప్పుడు సడన్ గా తను నిద్రపోయిన తర్వాత ఎవరు వచ్చి తనని కొట్టినట్టు, తన నిద్రలో అరిచినట్టు కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని చూసి హీరోయిన్ భయపడిపోతుంది. ఆ తర్వాత తన బాత్రూమ్ లో స్నానం చేస్తూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చి ఏమైంది అలా డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు. కానీ హీరోయిన్ మాత్రం ఏ సమాధానం చెప్పదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. ఆ హాస్పిటల్లో డాక్టర్ హీరోతో మాట్లాడుతున్నప్పుడు హీరో మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. తాను మాత్రం ఆ మాటలు వినలేకపోతూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ హీరోతో మాట్లాడదాం అని చెప్పేసి వస్తూ ఉంటుంది అనమాట. వచ్చి చూస్తే హీరోని కాలు చేతులు కట్టేసి ఒక చైర్ కట్టేసి ఉంటారు. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏమైందండి మీకు అని చెప్పేసి తన దగ్గరకు వచ్చే లోపు మళ్ళీ ఎవరో వచ్చి హీరోయిన్ లాక్కెళ్ళిపోతూ ఉంటారు. దాంతో హీరోయిన్ కేకలు వేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక సోఫా మీద నిద్రలేస్తారు. దాంతో అసలు వాళ్ళిద్దరికి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. హీరో కాళ్ళు చేతులు చైర్ కట్టేశారు కదా, ఆ విషయాలు హీరో గుర్తున్నాయి. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఎవరో లాక్కెళ్ళారు కదా, ఆ విషయాలు కూడా హీరోయిన్ గుర్తున్నాయి. కానీ వీళ్ళిద్దరు కలిసి ఈ సోఫా మీదకి ఎలా వచ్చారన్న సంగతి మాత్రం వీళ్ళకి అసలు తెలియదు. దాంతో వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఏముంటుందంటే వాయిస్ రికార్డ్ అయింది కదా మొబైల్లో, ఆ వాయిస్ విందాం అని చెప్పేసి మొబైల్ చూస్తే మొబైల్ కూడా పగిలిపోయి ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నువ్వు ఇచ్చిన టాబ్లెట్లు అసలు ఏం వర్కౌట్ అవ్వట్లేదు, నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు, ఒకవేళ పట్టినా కూడా నేను వేరే చోట నిద్రపోతున్నాను, వేరే చోట కళ్ళు తెరుస్తున్నాను, మా ఇంట్లో అంతా విచిత్రంగా జరుగుతుందని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా షాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి హీరో మెసేజ్ చేస్తాడనమాట. మన ఇంట్లో కొంచెం ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది కానీ మన ఇద్దరం ప్రశాంతంగా ఒక వెకేషన్ కి వెళ్దాం అని చెప్పేసి మెసేజ్ చేయడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ప్రశాంతంగా వేరే చోటకి వెకేషన్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ కి కలర్ రావు. ఆ తర్వాత వాళ్ళిద్దరు బాగా నిద్రపోతారు. అనుకున్నట్లు ప్రశాంతంగా జరుగుతుంది. దాంతో వీళ్ళిద్దరు ఎంతో ఆనందంగా తిరిగి మళ్ళీ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత హీరో పనికి వెళ్తాడు. హీరోయిన్ కూడా తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్తుంది మాకంతా ప్రశాంతంగా ఉంది, ఇక మీదట అన్ని హ్యాపీస్ అని చెప్తూ ఉంటుంది. కరెక్ట్ గా తనకి వామిటింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. బాత్రూమ్ కి వెళ్ళి వామ్ చేసుకుంటుంది. సర్లే ఫుడ్ సరిగా అరగలేదని చెప్పేసి తాను అనుకుంటుంది. ఆ తర్వాత వాకింగ్ వెళ్దాం అని చెప్పేసి తను బయటకు వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత తనకి ఎదురుగా డేల్ వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటండి మీరు ఎక్కడికి వెళ్ళారు, అసలు కనిపించకుండా పోయారు, కనీసం చెప్పాలి కదా నాకు అని చెప్పేసి ఏదో బాగా క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్ అడిగినట్టు అడుగుతూ ఉంటాడు. కానీ హీరోయిన్కి ఏం అర్థం కాదు ఈడెంట్ ఇలా అడుగుతున్నాడు అని చెప్పేసి. వెంటనే తానేమంటుందంటే మేము ఎక్కడికి వెళ్తే నీకెందుకు, మేము బయటకు వెళ్తే నీకు చెప్పాలా, అయినా నీకెందుకు నా గురించి అని చెప్పి అంటంతో డేల్ ఏమంటాడంటే లేదండి మా ఇంటికి ఆపోజిట్ లో ఉంటున్నారు, మీరు సడన్ గా కనిపించట్లేదు, నాకు ఎంతో ప్రేమగా వచ్చి బిస్కెట్లు ఇచ్చారు కదా అందుకే అడుగుతున్నా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత డేల్ కూడా సరే నాకు పనికి టైం అయిందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వీడు వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్కి ఏంటంటే వీడి మీద డౌట్ వచ్చేస్తుంది. దాంతో మనోడు ఇంట్లో లేడు కదా అని చెప్పేసి మెల్లగా ఇంట్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది. ఇల్లంతా చెత్త కుప్పలా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ కొన్ని బిస్కెట్లు గిఫ్ట్ గా ఇచ్చింది కదా తినమని చెప్పేసి అయ్యే బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొని ఇంటి నిండా పెట్టుకుంటాడు. హీరోయిన్కి ఏం అర్థం కాదు ఏడని పిచ్చోడు అని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మగారు చనిపోయిన ఫోటోస్ అన్ని ఉంటాయి. అందులో మా అమ్మ చనిపోయినప్పుడు ఎలా ఉంది, మా అమ్మ ఊరేసుకున్నప్పుడు ఎలా ఉందని చెప్పేసి రకరకాల ఫోటోస్ ఉంటాయి. హీరోయిన్కి ఏం అర్థం కాదు వీడేంట్రా బాబు అని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒక డబ్బా కనిపిస్తుంది. అందులో చాలా తాళాలు ఉంటాయి. ఆ తాళాలు చూసినప్పుడు హీరోయిన్కి అర్థమైంది ఏంటంటే అవన్నీ వేరే వేరే ఇల్లు తాళాలు. ఇంకా ముఖ్యంగా ఆ తాళాల్లో మన కథలో హీరోయిన్ వాళ్ళ ఇంటి తాళం కూడా ఉంటుంది. ఈ తాళం మనోడి దగ్గరికి ఎలా వచ్చిందంటే ఇప్పుడు హీరోయిన్ సూపర్ మార్కెట్ లో కొన్ని సామాన్లు కొంది కదా, నేను కారులో పెట్టి వస్తానని చెప్పేసి కారు తాళం తీసుకున్నాడు కదా, అందులో హీరోయిన్ వాళ్ళ ఇంటి తాళం కూడా ఉంది. దాన్ని మనోడు కాపీ చేసుకొని అంటే సబ్బు మీద ముద్ర తీసుకొని దానికి స్పేర్ కీ చేసుకొని మనోడు అప్పుడప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి వస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఇంకో ఫోటోస్ ఉన్న బాక్స్ ఒకటి ఉంటుంది. ఆ ఫోటోస్ లో హీరోయిన్ ఫోటోస్ కూడా ఉంటాయి. హీరోయిన్ చచ్చిపోయినట్టు కొన్ని ఫోటోస్ ఉంటాయి. అది చూసి హీరోయిన్ కి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఈ డేల్ గడ్ ఏంటంటే ఏదో పని మీద ఇంటికి వస్తాడు, ఏదో మర్చిపోయాడు అనమాట. అందుకని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. పాపం హీరోయిన్ మాత్రం ఫోటోస్ చూస్తూ ఉంటుంది. సడన్ గా ఇంట్లోకి ఎంటర్ అయిపోయి హీరోయిన్ నెత్తి మీద సుత్తి తీసుకొని కొడతాడు. దాంతో హీరోయిన్ అక్కడే పడిపోతుంది. కట్ చేస్తే మళ్ళీ హీరోయిన్ తన ఇంట్లో ఉన్న సోఫా మీద నిద్రలేస్తుంది. అది కూడా సడన్ గా ఊపిరాడినట్లు లెగ్స్ కూర్చుంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఇలాగా నాకు దెబ్బ తల్లి కింద పడిపోయినట్టు కల వచ్చింది. అంతేకాకుండా ఆ దెబ్బకు సంబంధించిన బ్లడ్ కూడా నా చేతులు కంటింది, ఒకసారి నా బాడీ మొత్తం చెక్ చేయని చెప్పి అంటంతో తన ఫ్రెండ్ కూడా ప్రాపర్ గా బాడీ మొత్తం చెక్ చేస్తుంది. చూసి నీ బాడీ మీద అసలు గాయమే లేదే, బ్లడ్ ఎలా వస్తుందని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అంతేకాకుండా హీరోయిన్ కి సడన్ గా మళ్ళీ వామిటింగ్ వస్తుంది. దాంతో తాను వెళ్ళి వాష్రూమ్ లో వాన్ చేసుకుంటుంది. ఆ తర్వాత పక్కన ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏముంటుందంటే ఒకవేళ నువ్వు గర్భవతి అయ్యావు టెస్ట్ చేద్దాం అని చెప్పి చూస్తే హీరోయిన్ నిజంగానే గర్భవతి అవుతుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏముంటుందంటే ఇక్కడ నుంచి హ్యాపీగా ఉండని చెప్పేసి తనని బయటకు తీసుకొస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో
అక్కడ డేల్ ఉంటాడనమాట. డేల్ని చూసిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, చూడు నేను మా ఇంటి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా కళ్ళు తిరిగి కింద పడ్డానని చెప్పి అడిగితే అలాంటిదేం లేదే, మీరు అసలు బయటికి రాలేదు కదా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది, నాకు జరుగుతుంది నిజమా కళ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ డేల్ అడుగుతుంది, ఏ డేల్ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంటంతో, లేదు చిన్న పని మీద ఇటు వచ్చానని చెప్పి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, ఈ డేల్ నీకు తెలుసా అని చెప్పేసి. నాకు తెలుసు, ఒక 7 నెలల క్రితం మనోడే నాకు ఇంట్లో సామాన్లను తీసుకొచ్చి పెట్టేవాడు సూపర్ మార్కెట్ నుంచి, కానీ ఇప్పుడు రావట్లేదని చెప్పి అంటంతో హీరోయిన్ అడుగుతుంది, అవును డేల్ ఎందుకు రావట్లేదని చెప్పి అడిగితే, ఏమీ లేదు వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉంటాయి, నాకు కుక్కలంటే భయం అందుకే రావట్లేదని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే నేను వెళ్తానని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్తతో చెప్తుంది, నేను ఇలా గర్భవతిని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ భర్త ఆశ్చర్యపోతాడు. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పేసి హీరోయిన్ ని ఇంటికి పంపిస్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుంటుంది. కానీ సడన్ గా ఏదో బయట బాటిల్ పగిలిపోయినట్టు సౌండ్ వస్తుంది. ఏంటని చూస్తే హీరో ఇంటికి వస్తాడు. అతి భయంకరంగా మందు తాగొచ్చేసి ఇంట్లోనే బాటిల్ పగలగొడతాడు. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, అదేంటండి ఎలా తాగొచ్చారని చెప్పడంతో హీరో బుర్ర బ్లాస్ట్ ఒక విషయం చెప్తాడు. అదేంటంటే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు కదా, అందుకని కోపంలో తాగొచ్చాను, నీకు ఒక నిజం చెప్పనా, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేసి రీసెంట్ గా డాక్టర్లు ఫోన్ చేశారు. ఎందుకంటే నాకు చిన్న వయసులో చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, సో దాని వల్ల నేను పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయానంట. కాకపోతే నువ్వేమో గర్భవతం అంటున్నావు, నువ్వు నన్ను మోసం చేసావు, అందుకనే బాధలో తాగొచ్చానని చెప్పేసి హీరోయిన్ కి నిజం చెప్తాడు. ఎందుకంటే హీరోయిన్ స్నానం చేస్తున్నప్పుడు సడన్ గా డాక్టర్ ఫోన్ చేసి నిజం చెప్పాడు కదా, అందుకని మనోడు అప్పుడు బాధపడ్డాడు. ప్రజెంట్ హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి మీరు నన్ను ఎంత ఇష్టపడుతున్నారో నేను కూడా మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నాను, నా కడుపులో పెరుగుతున్న పిల్లాడికి కారణం మీరే, వేరే కాదని చెప్పేసి హీరోయిన్ హీరోతో గొడవ పడుతూ ఉంటుంది. దాంతో హీరో కోపం వచ్చేసి హీరోయిన్ ని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సడన్ గా మళ్ళీ హీరోయిన్ బెడ్ మీద నిద్ర లేచి కూర్చుంటుంది. అది కూడా ఒంటి మీద బట్టలు ఉండవు, ఇంకా ముఖ్యంగా ఒంటి నిండా గాయాలుంటాయి. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాక అసలు ఏం జరుగుతున్నంత నిజమా అబద్ధం అని చెప్పేసి హీరోయిన్ తన గదిలో ఒక సీసీ కెమెరా ఫిట్ చేసుకుంటుంది. ఆ తర్వాత హీరోకి ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ హీరో మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. తాను అసలు ఇంటికే రాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ ఇంటికి తోడుగా తెచ్చుకుంటుంది. అంతేకాకుండా తన ఫ్రెండ్ వచ్చేటప్పుడు తన కుక్కని ఇంటికి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఇద్దరు ప్రశాంతంగా పడుకుంటారు. కానీ వీళ్ళ ఇంట్లోకి సడన్ గా ఎవరో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఇంట్లో ఉన్న కుక్క భయంకరంగా అరుస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఫ్రెండ్ కిందకి వెళ్తుంది, ఎవర్రా వచ్చిందని చెప్పేసి. అలా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కిందకి వెళ్ళి చూస్తే సడన్ గా ఎవరో ఒక అతను కుక్క మీద అతి దారుణంగా అటాక్ చేస్తాడు. ఆ తర్వాత ఆ కుక్క అక్కడే చనిపోతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం కిందకి వెళ్ళి కిందే ఉంటుంది. ఈ సౌండ్లని విని మన కథలో హీరోయిన్ సడన్ గా లేచి తన కిందకు వస్తుంది. కట్ చేస్తే సడన్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి సోఫాలో నిద్ర లేస్తారు. అది కూడా సడన్ గా ఊపిరాగిపోతే ఎలా ఉంటుందో అలా లేస్తారనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే తన కుక్క ఎక్కడని చెప్పి ఎదుగుతుంటే తన కుక్క అక్కడే ఇంట్లో ఉంటుంది. అది కూడా తనను చూసి ఇంట్లోంచి పారిపోతుంది. అలా పారిపోయే సమయంలో సడన్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి పురుటి నొప్పులు వస్తాయి. దాంతో తనని హీరోయిన్ హాస్పిటల్ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత దానికి ఒక మగ పిల్లాడు పుడతాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఎంతగానో ఆనందపడతారు. అదే సమయంలో ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో బాగా మందు అవుతున్నప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, అరే నువ్వు హీరోయిన్ ఎంత ఇష్టపడుతున్నావో హీరోయిన్ కూడా అంతే నేను ఇష్టపడుతుంది, నాకు తెలిసినంత వరకు నీకు టెస్టులు చేసిన డాక్టర్ రాంగ్ చెప్పుండొచ్చు, నువ్వు ఎందుకు ఆమెను అనుమానిస్తావు, ఆ అమ్మాయి చాలా మంచిదిరా అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోని ఇంటికి వెళ్ళమంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఇంట్లో ఉంటుంది. తన ఫ్రెండ్ ఫోన్ చేసి, నువ్వు ఇంట్లో ఎందుకు ఒక్కదానే ఉంటావు, చక్కగా హాస్పిటల్కి రావచ్చు కదా, నా దగ్గర ఉండు కాదని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, లేదు నేను ఇంట్లో ఉంటానని చెప్పేసి తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే హీరోయిన్ కి వెనకాల విండో దగ్గర ఎవరో ఉంటారు. మళ్ళీ మన కథలో హీరోయిన్ ఉదయాన్నే బెడ్ మీద నిద్రలేస్తుంది. అసలు హీరోయిన్ కి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందా మన ఇంట్లో అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కి డౌట్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఒక సీసీ కెమెరా ఫిక్స్ చేసింది కదా, దాన్ని తీసుకొని ల్యాప్టాప్ లో ఫోటేజ్ చేసుకొని చూస్తుంది. చూస్తే కొన్ని బుర్ర బ్లాంకెట్ విషయాలు రివీల్ అవుతాయి. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి వచ్చేది ఎవడో కాదు, ఆ డేల్ గాడే. అది కూడా హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి తన కాళ్ళు చేతులు కట్టేసి తన మీద అత్యాచారం చేసి ఆ తర్వాత తనని చంపేసి కింద పడిన బ్లడ్ మార్కులన్నీ తుడిచేసి తనని ఒక బెడ్ మీద పడుకోబెట్టి తన నోట్లో నోరు పెట్టి ఊది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ హీరోయిన్ బతుకుతుంది. సో బేసికల్ గా జరిగింది అది చూసి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోయి వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ఫుటేజ్ చూపిస్తుంది. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆశ్చర్యపోతుంది. మనం అర్జెంట్ గా పోలీసుల దగ్గరికి వెళ్దాం, వీడియో తేడాగా ఉన్నాడని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఇప్పుడు వాడు నన్ను చంపేసాడు అనుకో, నేను బతికున్నాను కదా, దాంతో వాడిని పోలీసులు అరెస్ట్ చేయరు, కాబట్టి నేను వాడి గురించి రీసెర్చ్ చేశాను. వాడి గురించి చేసిన రీసెర్చ్ లో నాకు తెలిసింది ఏంటంటే వాడి అమ్మని వాళ్ళ నాన్న అతి భయంకరంగా టార్చర్ చేశారు. సో బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక భర్త తన భార్యని అతి భయంకరంగా టార్చర్ చేశాడు కదా, ఒక పిల్లాడు బయట కూర్చుండు కదా, వాడే డేల్ గడ్ అనమాట. కాకపోతే ఆ రోజు పోలీసులు వచ్చిన తర్వాత ఆ టార్చర్ చేశాడు కదా, దాంతో వాళ్ళ అమ్మ చనిపోయింది. పోలీసులు కూడా వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పేసి అందరికి కన్ఫర్మేషన్ చెప్పారు. కానీ ఈ డేల్ గడ్ ఎప్పుడైతే లోపలికి
వెళ్ళాడో అప్పుడు వాళ్ళ అమ్మ బతికి బయటపడింది. కాబట్టి ఈ డేల్ గాడు వాళ్ళ అమ్మని ఎలా బతికించాడో నన్ను కూడా చంపేసి అలాగే బతికించాడు. మొత్తానికి వీడితో చేస్తున్నాడు. అందుకని మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ బతికుంది కదా, కాకపోతే ఆవిడ ఒక మెంటల్ హాస్పిటల్లో ఉంది, మనం వెళ్ళి ఫస్ట్ ఆవిడ మీట్ అవుదాం చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక బాంబు పేలుస్తుంది. అదేంటంటే ఇప్పుడు నాకు పిల్లాడ పుట్టడానికి కారణం నా భర్త కాదు, నాకు తెలిసి డేల్ గాడే. ఎందుకంటే వాడు 7 నెలల క్రితం నాకు రోజు గ్రాసరీస్ ఇచ్చేళ్తూ ఉండేవాడు. ఇప్పుడు నీకు ఎలాగ జరిగిందో నాకు కూడా అలాగే జరిగింది, కాకపోతే నేను గ్రహించలేకపోయాను. సో నాకు అర్థమైంది ఏంటంటే వాడు నా ఇంట్లోకి వచ్చి నన్ను కూడా ఇలాగే చేసి నాకు గర్భం వచ్చేలా చేశాడు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నాకు బాబు పుట్టడం కారణం వాడే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇలా కాదని చెప్పేసి ఆ డేల్ గాడు వాళ్ళ అమ్మ పిచ్చాసుపత్రిలో ఉంది కదా, వెళ్ళి ఆవిడ మీట్ అవ్వాలని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి ఆవిడని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత డేల్ మీ అబ్బాయి అని చెప్పంటంతో ఆవిడ షేక్ అయిపోతుంది. అసలు ఏం జరిగిందో ప్రాపర్ గా ఆవిడ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్ గా ఆవిడకి అర్థమైపోతుంది హీరోయిన్ ఎందుకు వచ్చిందని చెప్పేసి అప్పుడు డేల్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్ గా మా కొడుక్కి ఒక శక్తి వచ్చిందమ్మా, అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది నాకు తెలియదు కానీ చనిపోయిన వాళ్ళని బతికించే శక్తి వచ్చేసింది. సో దాంతో చనిపోయిన నన్ను కూడా బతికించాడు. ఆ తర్వాత వాడికి ఎంతో ఇష్టమైన వాడి కుందేల్ని చంపేసి దాని నోట్లో నోరు పెట్టి కమ్ బ్యాక్ టు మీ అని చెప్పంటంతో ఆ కుందేలు కూడా బతికొచ్చింది. అంతవరకు ఓకే. కానీ వాడు ఆ శక్తిని మిస్యూజ్ చేసుకొని సిటీలో ఉన్న చాలా మంది అమ్మాయిని అలా తీసుకొచ్చి వాళ్ళని అతి దారుణంగా మానభంగం చేసి వాళ్ళని అతి దారుణంగా చంపేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళని అక్కడ పెట్టేసి కమ్ బ్యాక్ టు మీ అని చెప్పడం, మళ్ళీ వాళ్ళు బతికి బయటికి రావడం, అలాగా చాలా దారుణాలు చేశాడు. నేను కూడా ఒకసారి చెప్పాను ఇలా చేయడం తప్పురా అని చెప్పేసి. వాడు ఏమన్నాడంటే అమ్మా నా కుకీస్ అంటే చాలా ఇష్టం తీసుకురమ్మా అని చెప్పేసి కుకీస్ చేస్తే వదిలేస్తారన్నాడు. కానీ వాడు అస్సలు ఆపలేదు. దాంతో నాకే బాధ అనిపించి ఇలాంటి కొడుకుని కన్నానా ఏంటి అని చెప్పేసి నేను కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అని చెప్పేసి అటెంప్ట్ చేశాను. కానీ వాడు నేను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నన్ను బతికించాడు. అలా ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినా సరే నన్ను బతికిస్తూనే ఉన్నాడు. దాంతో నేను ఏం చేయాలో తెలియక నా మీద నేను కిరసనాలు పోసుకుని బయటకు వచ్చి తగలబెట్టుకున్నాను. అప్పుడు పోలీసులు నన్ను చూసి నాకు పిచ్చి పెట్టిందని చెప్పి తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేశారు. అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉంటున్నానమ్మా. నా కొడుకుని చంపే శక్తి నాకు లేదు. కనీసం నువ్వు ఏదో ఒకటి చేసి వాడిని ఆపమ్మా, లేకపోతే చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి అనడంతో హీరోయిన్ కి ప్రాపర్ గా జరిగింది అర్థం అవుతుంది. ఆ తర్వాత తాను ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు మన కథలో హీరో ఏమో తన ఫ్రెండ్ చెప్పాడు కదా నీ భార్య చాలా మంచిదని చెప్పేసి, దాంతో తాను కూడా తప్పు తెలుసుకొని హీరోయిన్ కి సారీ చెప్దాం అని చెప్పేసి ఒక బొకే తీసుకొని ఇంటికి వస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ బయలుదేరి వస్తుంది. ఇంకోవైపు ఆ డేల్ గడు ఆల్రెడీ ఇంట్లోకి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంట్లోకి ఎంటర్ అవుతుందో సడన్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డేల్ గడు వచ్చాడని చెప్పేసి అక్కడున్న గన్ తీసుకొని టపా టపా కాల్ చేస్తుంది. కానీ హీరోయిన్ కాల్చింది డేల్ గన్ కాదు తన భర్తని. దాంతో తన భర్త అక్కడే కింద పడిపోయి చనిపోతాడు. కానీ ఆ డేల్ గడు వచ్చేసి హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు వాడు చచ్చిపోవడం మంచిదైంది కాబట్టి నేను ఇంకో మాట ఇస్తున్నాను, అదేంటంటే నీకు నా గురించి తెలిసిపోయిందన్న సంగతి నాకు బాగా అర్థం అవుతుంది. కాబట్టి మన ఇద్దరం కలిసి ఉందాం జీవితాంతం, ఇక మీద నేను ఏ అమ్మాయికి అన్యాయం చేయాలని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. ఎందుకంటే ఈ డేల్ గన్ అడ్డు పెట్టుకుని తన భర్తను బతికించాలని చెప్పేసి తనతో ఇష్టం లేకపోయినా ప్రేమగా మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ తీసుకెళ్తుంది. ఆ తర్వాత తనకి ముద్దు పెడతానని చెప్పేసి దగ్గరకు వస్తుంది. తనకు ముద్దు పెడుతుంది. వాడి నోట్లో ఉన్న గాలిని తాను పీల్చుకొని దాన్ని గట్టిగా బెగబడుతుంది. ఆ తర్వాత వాడిని కొట్టి అక్కడి నుంచి తన భర్త దగ్గరకు వచ్చి తన భర్త నోట్లో ఆ గాలి ఊదుతుంది. దాంతో తన భర్త బతికి బయటపడతాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరు కలిసి ఆ డేల్ ని పిచ్చ కొట్టు కొడతారు. లాస్ట్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఆ డేల్ ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపతలో పడేస్తుంది. కానీ ఇక్కడే మన కథలో బుర్ర బ్లాంక్ ఒకటి హిస్టరీ అవుతుంది. ఈ సినిమా నాకు నచ్చడానికి కూడా మెయిన్ రీజన్ అదేంటంటే ఈ డేల్ గడ్ చనిపోయిన తర్వాత తన నోట్లోంచి ఒక పొగలాగా బయటకు వెళ్తుంది అనమాట. అలా వెళ్ళిన తర్వాత ఈ డేల్ ఎవరెవరినైతే చనిపోయిన వాళ్ళని బతికించాడో అంటే వీడు చంపేసి వాళ్ళని మళ్ళీ మళ్ళీ బతికించాడు కదా, వాళ్ళందరూ మెల్లగా చనిపోవడం స్టార్ట్ అవుతారు. అది కూడా ఫస్ట్ మన కథలో హీరో చనిపోతాడు. ఇంకా ముఖ్యంగా ఈ డేల్ గడ్ ఎవరెవరినైతే చంపేసి కాపాడాడో అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్, హీరోయిన్, ఆ తర్వాత చాలా మంది చనిపోతారు. అందులో ఈ డేల్ వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఈ డేల్ గడి వల్ల హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కడుపులో ఒక బాబు పుట్టాడు కదా, వాడి క్లోజప్ తో ఈ సినిమాని ఎండ్ చేస్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ డేల్ గడి పవర్స్ అని ఆ బొడ్డోడు కొన్నాయని. ఇప్పుడు వాడి పెద్ద అయిన తర్వాత వాడి ప్రపంచాన్ని ఎలా డీల్ చేస్తాడో నాకు తెలిసి పార్ట్ 2లో చెప్పొచ్చు. పార్ట్ 2 అయితే ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను చెప్తాను. ఈ సినిమా మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదని చెప్పి కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలియాలి కదా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు గనక మన ఛానల్ ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి డిఫరెంట్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కదా. అందుకు బాయ్.